మొదటి 2 వచనాలు ఎవరైనా చదువు, నేను కూడా చదువుతున్నాను మీతో పాటు. దేవా నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. చిన్న మాట ప్రార్థన. కృపగల తండ్రి యేసయ్యా, ఈ నీ సందేశం మాకు దయచేయండి. నీ శిలువ రక్తం కిందకి మేము వస్తున్నాం. మాతో చిన్న మాట మాట్లాడి ఆశీర్వదించి పంపండి. మొదటి సందేశం మమ్మల్ని క్లీన్ చేశావు. క్లీన్ చేసినటువంటి ఆ హృదయములో నీ వాక్యము నాటమని ప్రార్థిస్తున్నాను. అపవాది క్రియలేశంలో బంధించి వేస్తున్నాను. యేసు నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మొదటి సందేశం చేసినా కూడా మంచిదే. కొన్నిసార్లు మెమొరీ హమ్మింగ్ వస్తున్నాయి. అది మెమొరీ సరిపోక ఒకటే చేస్తున్నాం. ఫస్ట్ మెసేజ్ కూడా చేయొచ్చు, చాలా పెద్దదవుతుంది. అయినా కూడా స్టోర్ అయితే అయి ఉంటుంది కదా, మంచిది. తరుణ్ కొద్దిగా ఇది టేకప్ చేసి తీస్తా, ఎడిటింగ్ చేస్తున్నాడు. కొన్ని ప్రతిరోజు వాగ్దానాలు కూడా వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. అవి మరి రామచంద్ర చేస్తున్నాడు. ఇంకా ప్రార్థనాపూర్వకంగా ఇది జరగాలని మనం బహుగా కోరుకోవాలి. దేవుని స్తోత్రం. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఇది ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా, ఇది చదువుతానే నాకు తెలుసు అనేవాళ్ళు కూడా ఉంటారు. ఏంది గతంలో విన్నాం అని అనుకుండే ఆలోచన ఉంటుంది. కానీ ఎన్నో కోణాలు ఉంటాయి. వాక్యానికి చాలా కోణాలు ఉంటాయి. వజ్రానికి అనేక ముఖాలు ఉన్నట్టు డైమండ్ హ్యాస్ ఇట్స్ మెనీ ఫేసెస్, మల్టిపుల్ ఫేసెస్. వజ్రానికి చాలా ముఖాలు ఉంటాయి. అట్లా అంతకంటే మించిన దేవుని వాక్యానికి కూడా ఎన్నో కోణాలు ఉంటాయి. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని ప్రార్థన చేసేవాడు దావీదు ఇక్కడ. కానీ ఆ కొండలు ఏమిటి, ఏ కొండలు ఎక్కలేం అనేది ఈ దినం అంశం. ఏం కొండలు అంటే ఇప్పుడు దావీదు ఇక్కడే చెప్తున్నాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండ. అంటే దావీదు ఎక్కినటువంటి కొండలు చాలా ఉన్నాయి. అసలు దావీదుకు కొండలు ఎక్కటం చాలా ఈజీగా వచ్చు. ఎందుకు? అతడు గొర్రెల కాపరి. అతడు ఒకప్పుడు గొర్రెల కాపరి. ఇట్లా ఏటవాలుగా ఉంటాయి కొన్ని కొండలు. చాలా కష్టం ఎక్కడం. కొండ మేకలు ఎక్కుతాయి, తెలుసా మీకు? కొండ మేకలు అని ఉంటాయి. అవి ఎంత స్లోప్ ఉంటే అంతగా ఈజీగా ఎక్కి అక్కడ పడకుండా పోతుంటాయి. అవి చాలా హైట్కి ఎక్కుతాయి కొండ మేకలు. మీరు చూసినారు లేదు? ఏమండి, అసలు ఆ జంతువు, పక్షి కాదు. కానీ ఎట్లా ఎక్కుతుందో భయం ఉండదు, ఏముండదు, ఎక్కడికో ఎక్కేస్తుంది. కాబట్టి దావీదు ఎక్కిన కొండలు చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటి శత్రువులున్న కొండ, యెబూసీయుల కొండ. దావీదు కాలంలో ఎప్పుడూ అది చూడలే. ఫస్ట్ అతని ఊరేంది? బెత్లెహేం. అతను పెరిగిన వాతావరణం కూడా ఎక్కడ ఉంటుంది? ఆ బెత్లెహేం చుట్టే ఉండాలి. కానీ యెరూషలేముకు అతడు మహారాజు అయ్యాడు. ఎలా అయ్యాడంటే యెబూసీల కొండ. యెరూషలేము కొండ అంటే యెబూసీల. ఒకప్పుడు దాని పేరు యెరూషలేమే. మళ్ళా యెరూషలేం అనేది ఆది కాండంలో మెల్కీసెదెకు పట్టణం కట్టించిన కొండ పేరు కూడా అదే. మెల్కీసెదెకు కట్టిన పట్టణం ఎక్కడుండేది? యెరూషలేం కదండి. యెరూషలేం పైన ఉన్నది. అంటే అక్కడ యెహోవా చూచుకొని అన్నాడు అబ్రాహాము. యెరూషలేం అంటే యెహోవా ఈరే ఏరే అని కొద్దిసార్లు ఆ పేరు మారిపోతుంది. ఈరే అనకుండా ఏరు అని
పలికి తర్వాత కింద పట్టణం ఉన్న షాలెం రెండు కలిసిపోయి, పైన ఉన్న పట్టణం కింద ఉన్న పట్టణం మొత్తం అంతా కలిసిపోయింది. దానికి యెరూషలేము అన్నారు. యెరూషలేములో దావీదు మహారాజుగా ఏలాడు. ఎన్ని సంవత్సరాలు ఏమండి? 33.5 సంవత్సరం. 7.5 సంవత్సరమేమో హెబ్రోన్లో ఏలాడు. యాక్చువల్గా 40 సంవత్సరాలు అర్థం, కానీ అది 40 ఇటు అటు ఇంచుమించు ఏమనుకోవచ్చుదని 40 సంవత్సరాలు దాదాపు దావీదు మహారాజుగా ఉన్నాడు. ఎంత అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో చూడండి. ఓ గొర్రెల కాపరికి ఎట్లా అవుతాడు రాజు? యేసు ప్రభులో ఉన్న 2 కోణాలు ఉన్నాయి. యేసు ప్రభు గొర్రెల కాపరి, యేసు ప్రభు తిరిగి రానై ఉన్న రాజు. యేసు ప్రభులో ఉన్న 2 కోణాలను దావీదులో మనం చూస్తాం. దావీదులో మళ్ళా యేసు ప్రభులో ఉన్న ఒక కోణాన్ని దావీదు పోరాటాలు చేశాడు, యుద్ధాలు చేశాడు. యేసు ప్రభు శిలువ వరకు పోరాటమే. కానీ యేసు ప్రభు పునరుద్ధానానికి మళ్ళీ సొలొమోను దానికి సాదృశ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ అడ్మినిస్ట్రేషన్, ఆ రాజ్యమే ఏమై ఉండాలి? సమాధాన రాజ్యం. అంటే ఏముండకూడదు? యుద్ధాలు ఉండకూడదు. దావీదు జీవితంలో అన్ని యుద్ధాలే, సొలొమోను జీవితంలో ఏ యుద్ధం లేదు. కాబట్టి యేసు ప్రభువులో ఉన్నటువంటి ఒక్కొక్క కోణం ఒక్కొక్క భక్తుల్లో కనపడుతుంటుంది. ఇర్మియా యేసు ప్రభు శరీరధారి అయి ఉన్నప్పుడు కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడు. ఇర్మియాలో ఉన్న ఆ కోణం ఏమంటే యేసు ప్రభు ఉన్న ఆ భాగం కోణం ఇర్మియాలో ఒకటి కనపడుతుంది, యెషయాలో ఉండేది ఒకటి కనపడుతుంది, యెహెజ్కేల్లో ఉండేది ఒకటి కనపడుతుంది. ప్రతి ప్రవక్తలో యేసులో ఉన్న ఒక కోణం కనపడుతుంది. వీళ్ళందరినీ మనం చదివి ధ్యానం చేస్తే తప్ప యేసు అర్థం కాడు. హల్లెలూయా. దేవుడు ఎలా అర్థమవుతాడు? ఆయనేమో సృష్టికర్త, మనమేమో సృష్టి. ఆయనే చెప్తే, ఆయనే అనుగ్రహం మనకిస్తే, జ్ఞానానుగ్రహం ఇస్తే మనం జ్ఞానవంతులవుతాం. అందుకే అడగమన్నాడు. మీకు నా అంత జ్ఞానం లేదు కదా, అడగండి. ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే అడగండి, నేను ధారాళంగా ఇచ్చేస్తే. ఎంత కావాలో చెప్పండి, అంత ఇస్తా. కానీ మీరు ఆ జ్ఞానాన్ని వేరే దానికి వాడకూడదు. సాతాను కూడా జ్ఞానవంతుడే, వాడు నెగిటివ్కి వాడి నాశనమయ్యాడు, వాడు నిత్యాగ్ని గుండం. మీరు అట్లా పోకూడదు. మీరు జ్ఞానం పొందాలి, ఆ జ్ఞానం ద్వారా మీరు నశించకూడదు. హోషేయ గ్రంథంలో అందుకే ఉన్నాడు, నా ప్రజలు జ్ఞానం లేకయే. అంటే జ్ఞానం ఉంటే నాశనం అయిపోకూడదు. మళ్ళీ ఎలా అయ్యాడు? లూసిఫర్ ఎలా అయ్యాడు? జ్ఞానం కలిగి కూడా ఒక దయ్యం ఎలా అయ్యాడు? ఒక పిశాచం ఎలా అయ్యాడు? అంటే జ్ఞానాన్ని మిస్యూజ్ చేశాడు, గర్వించాడు. నాశనమునకు ముందు గర్వం నడిచిన వెనకల నాశనం నడుస్తుంది. నాశనం కాదు అంటే అంతకంటే ముందు ఏం నడిచినట్టు? గర్వం. ఈ గర్వం మనలో ఉందంటే కొంతకాలానికి మనం ఏమవుతామని? నాశనం గ్యారంటీ. ఎంత విషయాలు ఉన్నాయో చూడు ప్రియులారా. అయితే ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఫస్ట్ దావీదు యెబూసీయుల కొండను ఎక్కాడు. ముందు దాని పేరు యెరూషలేం, తర్వాత యెబూసీయులు దాన్ని పరిపాలన చేశారు. యెబూసీయుల కొండను ఎక్కటం చాలా కష్టం. ఈ విషయం నాకు ఎప్పుడు తెలిసిందంటే, మాసిలామణి అనే భక్తుడు ఈ విషయం గురించి ఒక ప్రసంగమే చేశాడు. మాసిలామణి మెసేజెస్ అనుకుంటాను, ఎప్పుడో విన్నాను నేను మధ్యలో. అవునా, ఇది ఎవరు ఎక్కలేరు. అంటే మన హృదయములో ఉన్నత శిఖరాలు ఎక్కాలి. అది ఎక్కించువాడు దేవుడే ఉన్నారు. నువ్వైతే ఎక్కలేవు, నేను ఎక్కలేను, నువ్వు ఎక్కలేవు, ఎవరు ఎక్కలేరు. ఎవరు ఎక్కుతారు అంటే మొర్ర పెట్టువారు. అందుకే స్టార్టింగ్లో ఏమన్నాడు? నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి నీకు. అసలు నీ ప్రార్థన అంశం ఏంటి దావీదు? నా ప్రార్థన అంశం ఏంటంటే ఉద్యోగం రావటం కాదు. నా ప్రార్థన అంశం ఏంటంటే మా ఫ్యామిలీ ఫుల్ డెవలప్ కావాలనేది పెద్ద అంశం కాదు. ఎట్లా అవుతుంది? ఎందుకంటే
యేసును అనుసరిస్తే జ్ఞానం వచ్చేస్తుంది, ఆశీర్వాదం వచ్చేస్తుంది. ఏమండి? కాబట్టి ప్రార్థన చేస్తే ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు ఎక్కిస్తాడు. ఎప్పుడంటే అంశం అదే అయి ఉండాలి. ఇప్పుడు చెప్దాం ఎన్ని కొండలు ఉన్నాయి. దావీదు ఎక్కిన కొండ యెబూసీయుల కొండ, అది హృదయ శిఖరాలు. హృదయములో, ఆత్మలో ఉన్న, భక్తిలో ఉన్న ఉన్నత శిఖరాలన్నీ దాదాపు ఎక్కాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే ఎక్కాడు, అది పరిశుద్ధ పర్వతం. ఏమంటే 15 కీర్తనలు నేను చెప్పా ఇంతకుముందు. కొండల పేర్లు చెప్తున్నా. యెబూసీయుల కన్నా దావీదు ఎక్కితే, మోషే ఏమో ఏమండి పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కాడు. దాని పేరు, ఇంకొక కొండ పేరు ఏం పేరు? యెబూసీయుల కొండ. అంటే శత్రువుల కొండను ఓడించి దాని మీద కోట కట్టి దావీదు పరిపాలన చేశాడు. మనము భక్తిపరులం అయితే సరిపోదు, పోరాడి ఏమంటే శత్రువు యొక్క కోటను పట్టుకోవాలి. హల్లెలూయా. సాతానుని బంధించగలిగి సాతాన్ని జయించేంతగా మారిపోవాలి నువ్వు. అట్టి కృప ఎవడైనా ఇవ్వగలడా? దేవుడే ఇవ్వగలడు. ఎవరికి ఇస్తాడు? ఎక్కడి నుంచి మొరపెడుతున్నాడంట దావీదు? భూ దిగంతముల నుండి, ద ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. భూ దిగంతాలు, భూదిగంత నివాసులారా నా వైపు రక్షణ పొందండి అన్నాడు యెషయా గ్రంథంలో. భూదిగంతాలు. కాబట్టి అంత సరిహద్దులు దాటి భూమి అంతటి నుంచి పిలుపు. అక్కడి నుంచి మొరపెట్టడం ఏంటంటే, ఈ మనిషి ఉండేది ఎక్కడ? మామూలు భూమి మీద ఇంట్లో ఉన్నాడు. భూదిగంతాల నుంచి ఎప్పుడు పోయినావయ్యా నువ్వు అసలు ఇక్కడికి? అట్లాంటిక్ చూసావా? అంటార్కిటిక్ చూసావా? అప్పుడు లేదా, ఈ మధ్య కనిపెట్టినారు అది. కానీ దావీదుకి అవే కాదు, పరదైసు తెలుసు, పరలోకం తెలుసు, దేవుని గురించిన మర్మాలే తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మోషే ఏమో పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కాడు. పరిశుద్ధతలో ఇక టాప్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఎవరికి? ఈవెన్ అహరోను హూరుకు కూడా రాలే. దేవుడు వాళ్ళని కూడా పిలుచుకో, వాళ్ళని కూడా ఎక్కమని చెప్పు, కానీ నువ్వే చేయి జాపితే నేను జయమిస్తా ఇశ్రాయేళ్లకు. వాళ్ళు చేయి జాపితే కాదు. అర్థమైంది పాయింట్? వాళ్ళు చేయి జాపితే నేను ఇవ్వను. కావాల్సి ఉంటే నీ చేయిని ఆదుకోమని చెప్పు. ఓన్లీ సపోర్టర్స్గా ఉండమని నీకు, నువ్వే మెయిన్. బా దేవుని స్తోత్రం కలుగుతుందా. ఎందుకంటే అది ఆయన గుడారములో అతిథిగా ఉండతగినవాడు మోషే. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఒక్కడే ఇశ్రాయేలీయులలో, అతడు మోషే. దేవునితో కూర్చొని డిస్కషన్లు చేయగలడు, దేవునితో మాట్లాడే స్వరం విని ఆయన దగ్గర నుంచి విషయం తెచ్చుకోగలడు. దేవునికి మహిమ కలుగును గాక. మోషే ఎక్కిన కొండ ఇదే కాదు, ప్రార్థనా కొండ. అది రెఫదీములో అతడు కొండ శిఖరమునకు వెళ్ళి నేను కర్రను పట్టుకొని కింద కొండ శిఖరం ఎక్కుతాను అన్నాడు. 17 కదా, నిర్గమాకాండం 17 ఏమన్నాడు? నేను దేవుని కర్ర తీసుకుంటా, అది వాగ్దానం. ఆ కొండ శిఖరం ఎక్కుతా, పైకి వెళ్ళిపోతాను. అమాలేకీయులతో యుద్ధము. మళ్ళా ఎక్కారు, వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధ పర్వతం మీద ఎవరున్నారు? ప్రార్థన శిఖరాలు ఎక్కారు. ఏమన్నాడు? ఫస్ట్ దావీదు ఎక్కిన శిఖరమేమో శత్రువుల కొండ, యెబూసీయుల కొండ. అంటే ఇక్కడ యెరూషలేం అనకూడదు, తర్వాత అయింది అది యెరూషలేంగా బాగా పట్టణం అయిపోయింది. శత్రువుల కొండ మీదకి ఎక్కి వాళ్ళని జయించి స్వాధీనపరచుకోవటం. మోషే ఏమో పరిశుద్ధ పర్వతం ఎక్కటం, మళ్ళీ ఇంకొకసారి ఇంకొక కొండ శిఖరం ఎక్కడ. దాన్ని ఏమనుకోవాలి మనం? ప్రార్థనా శిఖరం పెట్టాలండి. ప్రార్థనా శిఖరం. రేపు మనం 13, 14, 15 3 రోజులు ప్రార్థనా కూడికలు పెడుతున్నాం.
ఈ ప్రార్థనా శిఖరానికి వచ్చే వాళ్ళు ఎంతమంది ఎక్కుతారో చూద్దాం. ఇంకంతే గుండెలు గువ్వాలండి. ఇదేంటి ఇది వింటుంటే బాగుండే, కానీ ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళు నేను దాంట్లో జయించాలనుకున్న వాళ్ళు రండి. పిలుపు ప్రార్థన అవసరత ఉండేవాళ్ళు రండి. సంఘమంతా రండి. సంఘములో ఉన్న వాళ్ళు రోధించు స్త్రీలుగా అందరైపోయి, పురుషులు స్త్రీలు అందరూ కలిసి ఏం స్త్రీలు కావాలి? రోధించు ఇర్మియాలుగా తయారవుదాం. 3 దినాలు ప్రార్థన, ఇంతకుముందు పోగొట్టుకున్నాం, దాన్ని మళ్ళా సంపాదించుకుందాం రండి. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా దేవుడు ఆశీర్వాదాలు ఎందుకు రావు? అంత కృపగల దేవుని దగ్గర నుంచి నేనేమి సంపాదించుకోలేనా? కృపను పట్టుకుంటా. దేవుని స్తోత్రం కలుగును గాక. కొండ శిఖరం ఎక్కాడు, అహరోను హూరులు కూడా ఎక్కారు, కానీ అక్కడ రొంత తేడా. మోషే చెయ్యి ఎత్తాడు, వీళ్ళు చేతులు ఆదుకుని. అంటే దీస్ 3 persons ఆర్ ఫెలో వర్కర్స్. 3 కలిసి ప్రార్థన చేస్తున్నారు ఆ స్థలంలో. వాళ్ళు ఏం కత్తి పట్టుకుని యుద్ధం చేయడంలా. కత్తి పట్టుకుని యుద్ధం చేసే గుంపు వేరేది, అది యెహోవనస్తులు, యెహోషువ వాళ్ళ గుంపు. కానీ ఎవరో సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు నాకు సరిగ్గా రాదు, కొద్దిగా మెల్లకన్న మాదిరి ఉంటుంది, ప్రవచనం చెప్తున్నాడు 2025కు. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా యవ్వనస్తులు లేస్తారు. యెహోషువల గుంపు కత్తి పట్టుకొని యుద్ధం చేయాలంటే యవ్వన బలం కావాలి. హల్లెలూయా. యవ్వన బలం కావాలి. అసలు ఆర్మీ ఫోర్సుడు మొయ్యడానికే బలం కావాలి. ఆ బూట్లు వేసుకుంటే నచ్చలేరు వేరే వాళ్ళు. ఇస్రాయేల్ ఆడపిల్లలు ఇప్పుడు తిరుగుకోండి, ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేం సిటీలు తిరుగుతుంటారు, స్టైల్గా డ్రెస్ వేసుకుంటారు, ఒక గన్ ఏమో యాలాడుతున్నారు. ఎంత క్యాజువల్గా సోల్జర్స్ అయ్యారో చూడు. వాళ్ళ దగ్గర పోయి ఏదైనా గలిబిలి చేసినాం అనుకో, కోతి చేసలు చేసినాం అనుకో, ఇట్లా పెట్టి కాల్చితే అంతే సంగతులు. అట్లట్టల దగ్గర ఎవరైనా ఏమైనా మాట్లాడారు, వాళ్ళు ఆర్మీ ట్రైన్ అప్ అయి ఉంటారు. యుద్ధ భూమి అంటే పురుషులకే భయం కొంతమంది, కానీ వాళ్ళు భయపడరు. బాంబు పడుతుందంటే అక్కడ సైరన్ మోగితే దాచిపెట్టుకుంటారు. మామూలు పౌరులే వీళ్ళైతే ఎట్లా నిలబడతారు అంతే. ప్రతి స్త్రీ యవ్వన కాలంలో, ప్రతి పురుషుడు యవ్వన కాలంలో ఆర్మీలో ఉండాలి. 2 సంవత్సరాలు చేయాలి. అడ్రస్ ఇంటికి రాకూడదు వాళ్ళు. అందుకే వాళ్ళు వచ్చినప్పుడు పిల్లలు ఎగిరి కార్చుకొని వాళ్ళ నాయన్ని వాళ్ళ అమ్మ ఏడుస్తుంటారు, అన్ని పెడుతుంటారు చూడు. మనం ఒక్కరోజు నా భార్య పిల్లల్ని విడిచిపెట్టలేను సార్, నువ్వు సోల్జర్గా మాత్రం పనికి రావు సార్. ఒక 2-3 రోజులు పో, దూరము పద్దన పోయి సాయంత్రం ప్రార్థన చేసుకొని రా కనీసం. అట్లా కూడా పోలేను సార్, నాకు సంసారం అనే సాగరం ఉంది. తిమోతితో అంటాడు కదా, సైనికుడైన వాడు చూడండి పిల్లరా. తిమోతితో పౌలు మాట్లాడుతున్న విషయాలు, మంచి సైనికుని గురించి మాట్లాడుతున్నాడు. 2:4 తిమోతి 2:4 సైనికుడు ఎవడైనా సరే ఎలా ఉండాలి చెప్తున్నా. యుద్ధానికి పోయే సైనికుడు ఎలా ఉండాలి? తను దండులో చేర్చుకున్న యేసు క్రీస్తుకు సంతోషపెట్టాలా. ఈ జీవన వ్యాపారములలో చిక్కుకోడు. సరే ఏదో ఇంటికి వచ్చినాడు, క్రిస్మస్ పండగ అని సోల్జర్ భార్య పిల్లలతో ఆనందిస్తున్నాడు. 1 రోజు 2-3 రోజులు సెలవులు తీసుకొని బాగా భోజనం చేసే టైంలో ఫోన్ వచ్చింది ఆర్మీ కమాండర్ నుంచి, యుద్ధం స్టార్ట్ అయింది, అర్జెంటుగా బయలుదేరు అంటే. నాకు ఇది యుద్ధం వద్దు, ఇట్లప్పుడు పిలుస్తావా? నువ్వేం సైన్యాధిపతివయ్యా, ఎల్లాం పిల్లలతో ఒకరోజు గడపనియవు. క్రిస్మస్ ఫుడ్ ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు, కరెక్ట్గా ముందుంది, ప్రార్థన చేస్తున్నావు, ఏసునామములో అడుగుతున్నావు, తండ్రిని తెలిసి పిలుస్తావు. పోతే నాకు ఈ యుద్ధం అసలు అది ఉద్యోగం ఉండదని, నెమ్మది లేదు, రాత్రి లేదు, పగలు లేదు, 24 గంటల డ్రెస్సులు, తెల్లారి 4 గంటలు లేపుతూ చల్ల నీళ్ళలో స్నానం చేయాల. సోల్జర్స్ చల్ల నీళ్ళల్లో
బాయిలు ఉంటే కానీ అది దుంకాలంట అసలు చల్లని. భయంకరమైన కఠినమైన ట్రైనింగ్. ఒకడు సైనికుడు నిద్రపోతున్నాడు అనుకో, అక్కడ యుద్ధ భూమిలో కాలుతో బూట్ కాలుతో అంటారు, బాబు బాబు లేదా యుద్ధ భూమి అయితే ఏమి, ఇక్కడ మొద్దు భూమి. ఏం భూమి ఇది? మొద్దు భూమి. 8కి లేస్తా, 9కి లేస్తా, నా ఇష్టం వచ్చినట్టు లేస్తా అంటే రే ఈయన ఇంటికి పంపించారు. ఇక్కడ పనికిరాడు యేసుక్రీస్తు సైన్యంలో. దాన్ని బట్టే విలియం బూత్ ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు, అది సాల్వేషన్ ఆర్మీ. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎట్లా దేవుడు మాట ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా మాట్లాడతాడు. వాక్యం అయితే ఒకటే అర్థం, కానీ మినిస్ట్రీ డిఫరెంట్. పరిచర్యలు నానా రకాలు. పరిశుద్ధ యేసుక్రీస్తు ఒక్కడే అని పాడుతున్నాం మనం. అట్లుంటే ఎట్లా? మంచి సైనికుడైన వాడు ఏం చేయాలంట? యుద్ధానికి పోయేటప్పుడు తను దండులో చేర్చుకొని వాడిని సంతోషపెట్టాల, భార్య పిల్లలను కాదు. భార్య పిల్లలు చెప్తున్నాను నేను, ఎంతమంది యుద్ధ భూమికి పోయి మళ్ళీ రారు. వినండి, మళ్ళీ వెనక్కి వచ్చేది ఏముండదు. పోయిన ఆ రోజు పోతే యుద్ధంలో చనిపోయినాడు, డెడ్ బాడీ ఉంది, తీసుకుని వస్తాం, ముద్దయిపోయాడు ఆ బాంబుల్లో అని కొంతమంది 2 కాళ్ళు పోయిన వాళ్ళు ఇంటికి వస్తారు. ఇంతనే ఉండడు ఒక ఆయన. ఆ సోల్జర్స్ పిలిచి రిపబ్లిక్ డే, స్వాతంత్ర దినోత్సవం అవుతూ వాళ్ళకు గిఫ్ట్లు ఇస్తుంటారు. వాళ్ళ భార్య చక్కగా అందం ఉంది, వీడు ఈటికే కాళ్ళు చేతులు నడుమే అట్లా వస్తారు. ఏమంటే దేశభక్తి. దేశభక్తికి ఇట్లుంటే దైవభక్తికి సోల్జర్స్ ఎలా ఉండాలి? భయం అవుతుంది, కానీ అడగలితే ప్రభా ఆశ్చర్యకరమైన ధైర్యం నాకు దయచేయి. హల్లెలూయా. పేతురు పిరికోడే ఫస్ట్, సోల్జర్ కాదు. యేసు ప్రభువుని చంపినాడు, నన్ను చంపుతాడు, వెనక తర్వాత అపోస్తలుగా 2వ అధ్యాయంలో అభిషేకం పొందిన మీరంతా గమ్మున ఫస్ట్ నేను మాట్లాడతా. అందరూ మాట్లాడుతున్నారు, కానీ పేతురు ప్రసంగం ఒకటి రికార్డ్ అయింది. వాళ్ళకి అసూయ లేదు, మిగతా శిష్యులందరికీ. తోమ వచ్చి, ఏమి నీ ప్రసంగమే రికార్డ్ చేసినారు, మా చేయలే. బైబిల్లో ఏం దేవా ఇంత అన్యాయం, పక్షపాతి కాదంటావు? పేతురు దగ్గరనే రికార్డ్ చేసినావు 2వ అధ్యాయంలో. నేను చెప్పినది ఎట్లా పోయింది? నేను పోను అయ్యా భారతదేశానికి. ఎవరు? ఇంకా కొంతమంది ఆడుండే వాళ్ళంతా. ఈయన యోహాను ప్రకటన గ్రంథం రాశాను. ఏం ప్రభు నాది కూడా చేయలేను, నువ్వు నీ రొమ్మును ఎప్పుడు అనుకోను, ఊరికి కూర్చోడమేనా? ఏమి ఇచ్చేది లేదా? ఆయన ఒక్కరిని రికార్డ్ చేసి నీ పేదలతో మాట్లాడినట్టు తిరుగు 100 నాళ్ళు చెప్పండి. ఇక్కడ చూడండి, నాది కాదు, ఇక్కడ తిరిగన్నా. అందరూ 11 మంది కూడా ప్రసంగాలు చేసిన వాళ్ళే అక్కడ, కానీ ఎవరి ప్రసంగం రికార్డు కాలే. దేవుడు చెప్పాడు, పేతురుది ఒక్కడిది రికార్డ్ చేయండి. అవునా, పేతురు యోగ్యుడే, చేయండి అన్నారు వీళ్ళు. పేతురు యోగ్యుడు, ఎందుకంటే చూడడానికి వెనకలు వచ్చినాడు కానీ ఆంధ్రయ్య తర్వాత, కానీ అందరికంటే ముందు దుంకుతాడు కాదు. ఏమైనా దుడుకు పేతురు, దుంకే పేతురు. ఫస్ట్ ఎవరు దుంకుతారు? ఇటు చూసి మావాడు కనపడి, ఇటు చూసి నా భార్య కనపడి, ఏంటి ఇవి? ఏం చెప్తుంటే దుడుకు పేతురు. పెద్ద దాంట్లో ముందుకి యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తే, ప్రభా నువ్వేనా, ఉండు నేను దిగుతున్నా. ఆలోచన, నీళ్ళు అది సముద్రం అయ్యా నాకు తెలియదు. యేసు ప్రభు వచ్చేసినాడు, ఫస్ట్ నేను ఉండాలి, కానీ మనమైతే లాస్ట్ నేను ఉండాలి. దేనికి? చర్చికి వచ్చింది మళ్ళీ అట్లా తిరిగి దేవుని మందిరానికి పేతురు స్వభావం గల వాళ్ళు అయితే ఎప్పుడు రావాలా? ఫస్ట్ రావాలి. ఫస్ట్ పాట అయిపోయినాక వచ్చిన వాళ్ళు సెకండ్ ప్రైజ్, సెకండ్ పాట అయిపోయి వచ్చిన వాళ్ళకి థర్డ్ ప్రైజ్, థర్డ్ పాట వచ్చిన వాళ్ళకి అసలు ప్రైజే లేదు. అసలు వాళ్ళు డిసైపోడు.
ఒకవేళ కొంపదీసిన ఎవరినైనా కూర్చోబెట్టి ఆడ ఎవరైనా మొదటి పాట అయిపోయినాక ఎంతమంది వచ్చినారు, రెండో పాట అయినాక ఎంతమంది వచ్చినారు, ఇట్లా చేసుకుంటూ పోతే ఇట్లా పలసగా ఉంటుందని వదిలేసిన. ఫస్ట్ వారం నా ఇష్టం, పంచాయతీలు చాలా ఉన్నాయి, మళ్ళీ కోప్పడకూడదు చెప్తే. దేవుని మందిరం వెళ్దామని జనులు అన్నప్పుడు నేను ఉల్లసించి సంతోషం, చర్చికి పోవాలి, ఈరోజు చర్చికి పోవాలి, చర్చి ఉంది ఈరోజు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు తాకుతాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. సైనికుడు అలా ఉండాలి, మంచి సైనికుడు అలా ఉంటాడు. తన దండులో చేర్చుకునేవాడిని సంతోషపెట్టవలనని జీవన వ్యాపారాలు చిన్న చిన్నవి అంటే ఎన్ని పక్కకు దొబ్బుతాడు అనమాట, చిక్కుకోడు దాంట్లో. నాకు ఒక్కరోజు కూడా సెలవు దొరకదండి, నాకు ఆదివారం కూడా కుదరదు సార్. నేను అంటాను, నువ్వు సైనికుని అయితే కాదు, భక్తుని కావచ్చు, యేసుప్రభువుని నమ్ముకుంటే పరలోకం ఇస్తాడు ఆయన కృపచేత. ప్రభువా నేను ఆర్మీలో ఉండాలని అడగాలంటే తమాషా కాదు. ఫస్ట్ టెస్ట్ చేసేది ధైర్యం. ఆడ దండులో ఉండాలంటే ఫస్ట్ ఏముండాలి, ఫస్ట్ ధైర్యవంతులు రావాలి. లేకుంటే పిరికొడి వచ్చినాడు అనుకో, వాడు శత్రువు ఆ నుంచి ఇట్లా పెడతా గడగడగడ వనికి ఎగిరి పని పట్టుకుని అనుకో పొంగో సైనికుని. అని ఈతలో ఒకటి కొట్టుకుని పోతుంటే వచ్చినోని కూడా వాడిని ముంచి చంపుతాడు రానుడు. భయపడిపోయి వాడిని మెడ గట్టి పట్టుకుని వాడు ఎట్లా కొడతాడుగా. అందుకే పూర్తిగా ఈత గాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు మునిగిపోయి ఇంక అయిపోయింది చచ్చిపోతున్నానని అనుకున్నప్పుడు జుట్టు కూడా తీసుకుని వస్తారంట వాళ్ళు. నాకు తెలియదు, నాకు ఈత రాదు, పట్టుకుని వస్తారంట. లేకపోతే వాడు మెడ పట్టుకొని నేను చచ్చిపోతున్నాను అని అంటే ఈ వాడు కొట్టలేడు, ఈయన్ని బతికిలేడు, ఇద్దరు కలిసి చచ్చిపోతాడు. కాబట్టి పిరికోళ్ళు పక్కన ఉంటే ఆ సైన్యంలో పనికిరారు. పోండ్రా ఎవరైనా ధైర్యం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే పోండి, పిరికి వారు ఎవరైనా ఉంటే ఇంటికి వెళ్ళిపోండి, గిజ్జని అంటే మొత్తం 22,000 మంది ఇట్లా తిరిగిన రాబోటాను. 32,000 మంది, 22,000 మంది. మాకు వద్దనే వద్దు యుద్ధం, ఉంటే ఉప్పు అమ్ముకొని బతుకుతాం, ఏదో ఒకటి తింటాం, రిస్క్ జాబ్ అండి. రంజిత్ అని అంటున్నాడు, పోరాటమే నాకు నా బ్లడ్లో ఉంది. దేవుని స్తోత్రం కలుగు. అడగాల ప్రభు సైనికుని మైండ్. భార్యల పిల్లల సైరన్ మోగి వచ్చేమని వచ్చింది, తన డ్రెస్ వేసుకొని పోయిస్తాను, వస్తే మంచిది, లేకపోతే చనిపోవచ్చు నేను అని వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే తను దండులు చేసుకునేవాడు సంతోషపడాలి. భార్య లేదు, పిల్లలు లేదు, యేసు ప్రభు తర్వాత నేనండి. ఏందండి ఇది సార్? కొంత ఒక్కొక్క తరగతి చెప్పండి సార్, మేము 5వ తరగతిలో నేను నిలబడతాం, కానీ 10వ తరగతి రాని రామ్ ఇట్లా చెప్తే. కానీ పౌలు ఏమంటాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ, నా సేవ దర్శనము కడముట్టించి తిని, ఇక మీదట అసలు అయిపోయింది నా సేవ భూమి మీద, పరలోకంలో నా కొరకు నీతి కిరీటం పట్టుకొని యేసు ప్రభు రెడీగా ఉన్నాడు, రారా నాయన ఎప్పుడు వస్తావు అన్నట్టుగా. నీతి కిరీటం నాకుంది, నా కోసమే కాదు అని మిగతా బ్యాచ్ కోసం చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును. తర్వాత ఆ ప్రార్థనా శిఖరం మోషే ఎక్కాడు. తర్వాత పౌలు కూడా అరేబియాకు వెళ్ళి ఏమండి పరిశుద్ధ పర్వతం ఎక్కాడు. అందుకే అతనికి దర్శనం వచ్చింది కనుకనే 14 ఏళ్ల కిందట అని గలతీలో అన్నాడు. 2 కొరింథీ 12లో మనం ఇప్పుడు చదివినాం. 14 ఏళ్ల కిందట నేను పరదేశకి వెళ్ళి తిని అన్నాడు చూడు. పరలోక దర్శనం నేను పొందిన ఆ దర్శనానికి అవిధేయుడను కాదు. నేను స్తోత్రం కలుగును గాక. ఈ దినం దేవుని ప్రభువా ఏదో ఓఫీర్ మినిస్ట్రీస్ కాదు, ఆ దర్శనం నాకు రాని నాయన. ఓఫీర్ అన్నకి ఎటువంటి ఆత్మ తాకిడి జరిగావో నన్నట్ల ముట్టు. రంజిత్ అన్న 4 ఆడపిల్లలు అయినాక పుట్టినాడు. ఇంటికి ఎవరో అంకుల్ వచ్చినాడంటే అంకులా అని దాచిపెట్టుకుంటాడు. మంచకి దూరుతాడు. ఏమంటే నాకు సిగ్గుపోయినట్టుంటుంది, నేను రాను. అంత ఆడపిల్లలు చేసలే, అంత మంచం కింద దూరేది. ఎవరైనా ఇంటికి వచ్చి పలకరిద్దరు అంటే నేను రాలే, నాకు గిల్టీనెస్.
రక్షణ పొందాడు, అభిషేకించబడ్డాడు, సింహములాగా అయిపోయాడు. యెహోవానికి భయపడ్డనాడు. డెవిల్ సైతాన్ అన్నాడట, నువ్వే నా టార్గెట్, ప్రపంచంలో మొట్టమొదటి టార్గెట్ నువ్వే. అందుకే సింహనాథం అని రాశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎవరా సింహం? యేసుక్రీస్తు. యేసు గర్జిస్తున్నాడు, యేసయ్య నాదం చేస్తున్నాడు, ఆయన సైనికుడిని నేను. దేవుని స్తోత్రం కలుగునుగా. పిరికివాడైన పేతురును దేవుడు ఆశ్చర్యకరమైన ధైర్యంతో ఎలా నింపాడు. ఎదురు చూశారు వాళ్ళు, మనం ఎదురు చూడాలి, ప్రార్థన చేయాలి. కనుక ఎన్ని కొండలైనవి? యేసుప్రభు కాలంలో ఒలివ కొండకి ఎక్కారు. యేసుప్రభు ఎక్కిన కొండ పేరు ఏం పేరు? రూపాంతరపు కొండ. శిష్యులు ఎక్కిన కొండ పేరు ఏం పేరు? అది పరిశుద్ధ కొండ. అదే రూపాంతర కొండ. ఒలివల కొండ పేరే రూపాంతర కొండ. కానీ శిష్యుల వైపు నుంచి కనుక మనం చూస్తే అది పరిశుద్ధ పర్వతం మీద మేము ఉన్నప్పుడు అన్నాడు పేతురు. చూడండి, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము, అంటే 2వ పేతురు 1వ అధ్యాయము 18. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై. అంటే ఎవరెవరు? యోహాను, పేతురు, యాకోబు ఎక్కడెక్కారు? పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కారు. హల్లెలూయా. యేసు ప్రభు బతికున్న కాలంలోని ఏ పర్వతాలు ఎక్కారు? పరిశుద్ధపరచబడిన కొండల మీద ఎవరు, మిగతా శిష్యులు కూడా రాలేకపోయారు, వీళ్ళు ఎక్కారు. కానీ యేసు ప్రభు ఎక్కినప్పుడు ఆయన ఏమనాలి? ఆయన వైపు నుంచి చూస్తే రూపాంతరం పొందాడు. కాబట్టి అది ఏం కొండ? యేసు ఎక్కిన కొండ పేరు రూపాంతరపు కొండ. శిష్యులు ఎక్కిన కొండ పేరు కొత్త నిబంధనలు పరిశుద్ధపు కొండ. ఈ కొండలు ఎన్ని ఉన్నాయి? దావీదు అంటాడు, ఈ కొండలు ఎప్పుడు ఎక్కాలనైనా నేను ఎక్కలేని ఎత్తైన ఈ కొండలు, ఈ ప్రార్థన కానీ, పరిశుద్ధత కానీ, ఇంకొకటి కానీ, రూపాంతరపు కొండ కానీ, ఏమైనా నన్ను ఎక్కించు ప్రభు అని మొర్ర పెట్టాడు. ఇంతకాలం ప్రార్థన చేసినాడు, రాయలే. కానీ ఆశ్చర్యం, అతడు ఎబుసీల కొండ ఎక్కేశాడు, ప్రార్థన కొండ ఎక్కేశాడు, పరిశుద్ధపరచబడ్డాడు, అన్ని కొండలు ఎక్కాడు. ఒకప్పుడు ఉన్నట్టు పేతురు లేడు, దావీదు లేడు, చాలా మార్పు ఉంది అతనిలో. అట్లనే ప్రియులారా, 1 కొరింథీ 13లో పౌలు అంటాడు, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానిగా మాట్లాడి తిని, పిల్లవాని చేష్టలు చేశాను, ఇప్పుడు పెద్దవాడనయ్యాను. ఎలా అయ్యావు? రూపాంతరం చెందాను. నేను స్తోత్రం కలుగునుగా. పెద్దవాడిని పిల్లవాని చేష్టలు మానేశాను, ఇప్పుడు నేను పెద్దవాడిని. అంటే ఏంటి పెద్దవాడంటే? అంటే సర్వోత్తమ మార్గమైన ప్రేమతో నింపబడి ఉన్నాను అన్నాడు. అందుకే 13వ అధ్యాయం అంటే ప్రేమ. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ దినము మనం ఎక్కాల్సిన కొండలు చాలా ఉన్నాయి. ఏ కొండ అయినా కానీ సొంతంగా ఎక్కలేదు. ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను, మనల్ని ఎక్కించాడు, కూర్చోబెడతాడు. అట్లా దేవుని ప్రార్థన ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి, పరిశుద్ధతను ప్రేమించాలి, రూపాంతర జీవితాన్ని ప్రేమించాలి, దిద్దుబాటును ప్రేమించాలి. హల్లెలూయా. మొదటి ప్రసంగం ఏంటి? దిద్దుబాటును ప్రేమిస్తే రూపాంతరం చెందుతావు. నో అంటే అయిపోయి నువ్వు ఆన్ని స్టక్ అయిపోతావు. కనుక ఈ దినం అట్టి కృప దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చును గాక. రండి ప్రార్థన చేద్దాం.